దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఈ రోజుకు సంబంధించిన వాగ్దానం ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 44వ వాక్య భాగం. నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను. నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను. ఈ వాగ్దానం మన పితరులకు సంబంధించింది. చెరపోయిన వారిని, నేను చెరలో పోయిన వారిని రప్పింపబోచు. చెరకు అప్పగించబడడం, ఆ చెర మనల్ని మనకిష్టం లేని పనిని బలవంతంగా, ఆ ఇష్టం లేని సిచ్యువేషన్లో మనం తీసుకెళ్ళడమే చెర. ఒక దేశం ప్రజలను మరొక దేశం వాళ్ళు ఆక్యుపై చేసి వారిని బలవంతంగా వారి దేశానికి తీసుకెళ్ళి వారికి ఇష్టం లేని పనులన్నీ వారికి ఇష్టమైన విధంగా చేపించుకునే ఆ సిస్టమ్ను చెర అంటారు. కొన్నిసార్లు దేవుడు ఇలాంటి చెరకు మనల్ని అప్పగిస్తాడు. మన పితరులు షద్రక్, మెషక్, అబేద్నెగోలు, మొర్దెకై, ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా, వీళ్ళందరూ మన పితరులు చేసిన పాప దోషానికి కల్దీల దేశపు రాజైన నెబుకద్నెజరుకి చెరపట్టబడ్డారు. వీళ్ళందరూ ఆ చెరపట్టబడ్డ దేశంలో ఏ ఒక్క రోజైనను, ఒక్క మంత్ అయినను, ఒక్క నిమిషమైనను ఆ దేవాది దేవుని పట్ల ఎన్నడూ నెగిటివిటీగా లేరు. వ్యతిరేక మనసు రాలేదు, వాళ్ళకి చెప్పలేదు మాటలో కూడా. మా పితరులు చేసిన పాపానికి, మా పితరులు చేసిన దోషానికి మమ్మల్ని ఎందుకయ్యా ఈ చెరపట్టబడడానికి తీసుకొచ్చావు అని ఎన్నడూ అనలేదు. కానీ ఎంతో గొప్ప విశ్వాసిత, ఎంతో గొప్ప నమ్మకం, ఎంతో గొప్ప యథార్థత కలిగి దినదినము దేవుణ్ణి సేవిస్తూ వచ్చిన వాళ్ళే. ఎంత అవమానాలు కలిగిన, ప్రాణాపాయం కలిగినప్పటికీ మొర్దెకై, ఎస్తేరుల జీవితం మనం పరిశీలన చేస్తే ఈ విషయం అర్థమవుతుంది. హామాను వారికి మరణదండన విధించడానికి ఒక జీవో జారీ చేసినప్పటికీ ఎస్తేరు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం, నేను నశించదను కానీ నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తానని చెప్పింది. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. కనుక దేవుడు మీతో చెప్పే మాట, నేను మిమ్ములను చెరపోయిన పరిస్థితిలో నుంచి రప్పింపబోచున్నాను. మీరు ఏ విధంగా ఆలోచించినా, ఏ కోణంలో మీరు చూసినా, దేవుడు మీకున్న పరిస్థితిలో నుంచి తిరిగి మిమ్మలను బయటికి తీసుకొస్తాడు. అదే వాగ్దానం. ఆ విషయాన్ని మార్చి మళ్ళీ దేవుడు మీకు చెప్తున్నాడు. ఆయన ఎన్నడూ నిన్ను విడువడు, ఆయన ఎన్నడూ నిన్ను ఎడబాయడు. నీ కష్టకాలములో, నీ బాధ కాలములలో, నీ దుఃఖ కాలములలో ఆయన మీతోనే ఉంటాడు. ఎంత మంచి ఎగ్జాంపుల్ లైఫ్ చూడండి. ఆ అగ్నిగుండములో ముగ్గురు నేస్తే 4వ వ్యక్తి కనబడుతున్నాడు నెబుకద్నెజర్ రాజుకి. అది ఎలా సాధ్యం అంటే, ఆ కష్టంలో వారికంటే ముందు దేవుడు ఉన్నాడు. షద్రక్, మెషక్, అబేద్నెగోల కంటే ముందుగానే దేవుడు ఆ అగ్నిగుండంలో ఉండడం గమనించండి. కనుక దేవుడు మనకంటే ముందే ఉంటాడు. మనం అది గమనించము, మనం చూడలేము. కానీ ఆయన చూడగలడు మనల్ని. మన జీవితంలో ఆయన ఎంతో అడ్వాన్స్గా కార్యాలు చేస్తాడు. ఆయన మీ మట్టుకు మీరు ఆ టైమింగ్ వరకు వేచి ఉండండి. దేవుని వాక్యములో కీర్తనకారుడు 107వ కీర్తనలో ఒక మాట రాయబడ్డది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. 107వ కీర్తన.
20వ వాక్య వాగ్దానం కనుక మీ జీవితంలో ఆ చెర నుంచి మళ్ళీ మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు, సహాయపడతాడు. మీరు చేరవలసిన గమ్యస్థానానికి, మీరు చేరవలసిన ఆ గోల్ ఆయన మీతో చేయిస్తాడు. మీకు దీవెన మేలును అనుకరిస్తాడు, స్వస్థతనిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాగ్దానంకై వందనాలు. మా మనస్సు నీ వాగ్దానానికి, మీ వాక్యానికి, మీ ఆజ్ఞకు కనెక్ట్ అవుటకు సహాయపడమని, దీవించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి.